నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక ముఖ్యమైన అంశం మీద నేను ఈ వీడియో తీయబోతున్నాను. ఎందుకంటే రాధాపూర్ మండలంలో దాదాపు తెలుసో తెలియదో కానీ అక్కడ జరుగుతున్న ఈ భూ కుంభకోణము ఎవరు ఆపుతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రాజాపూర్లో ఎంఆర్ ఆఫీస్ పక్కల దాదాపు 9 ఎకరాల 30 గుంటాల భూమి. ఒకప్పుడు అది చెరువు సికం భూమి. ఇప్పుడు ఆ చెరువు లేదు, ఆ ఆనవాళ్లు కూడా లేవు. చెరువును ధ్వంసం చేసి సికం భూముల్ని వెంచర్గా మార్చి ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. నిబంధనల ప్రకారం సికం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. అలాంటిది ఇళ్లు సైతం నిర్మితమవుతున్నాయి. అమ్మే ప్లాట్లకు నాలా ముడ డీటీసీపీ అనుమతులు కూడా లేవని స్వయంగా ప్రభుత్వ అధికారులే సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఎన్ఓసీని అడ్డుపెట్టుకుని క్రయ విక్రయాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. ఇది నాగులకుంట భూమి, సర్వే నెంబర్ 284, 9 ఎకరాల 30 గుంటాలు. గతంలో అనిరురెడ్డి గారు వారం రోజులు టైం ఇచ్చిన 2000 గజాలు టీఆర్ఎస్ నాయకులు నాకు భూమి చూపియాలని డిమాండ్ చేసిండ్రు. లేకపోతే రంగారెడ్డి గూడాల్లో పోయి అధికార కార్యక్రమాలు కడతా అన్నాడు. అంత అవసరం లేదన్న, ఈ భూమి ఉంది. కరుల అండదండలతో భూకాసులుగా మారుతున్నారు. క్రింది స్థాయి అధికారి నుంచి పై అధికారి వరకు మేనేజ్ చేస్తూ ప్రభుత్వ భూమి ద్వారా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన వారికి ఇచ్చే భూమిని కూడా వదలడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం పరిధిలో 9.16 ఎకరాల్లో నాగులకుంట సికం భూమి ఉంది. ఇందులో కొంత భూమి రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు కేటాయించగా మరికొంత భూమి కబ్జాకు గురైంది. ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూమిపై కొంతమంది రాజకీయ నాయకుల కన్నుపడింది. ఎన్ఓసీ పేరిట అక్రమంగా వెంచర్ వేసి అమాయకులకు విక్రయించారు. అన్యాకాంతం అయిన సికం భూమిని కాపాడాలంటున్నారు స్థానికులు. ఇది ఏ భూమి? సికం భూమి. సికం భూమి అంటే అది మొత్తం అప్పుడు చెరువులు ఉండే, అది ఇది ఉండే, బఫర్ జోను, ఎఫ్టీఎల్ జోన్, అవన్నీ ఇళ్ళకే వస్తాయి. దాంతోపాటు ఇది సర్కారీ ల్యాండ్. ఈ ల్యాండ్లో 10 సంవత్సరాల కింద ఒక ఇల్లీగల్ లేఅవుట్ అయింది. ఈ ఇల్లీగల్ లేఅవుట్ ఎట్లా చేసిరు, ఏం చేసిరు అనే దాని మీద మన రాజాపూర్ సోదరులు వెంకటేష్ అన్న కానీ ఆదిత్య కానీ వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసి అధికారులకు కూడా లేఅవుట్ అని వాళ్ళు నిరూపించడం జరిగింది. దానిపైన కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇద్దరు నిమ్ముకు నీరెత్తినట్టు అయిపోయింది వ్యవస్థ ఆడ. ఎందుకు ఈ వ్యవస్థ అయింది? దాదాపు 50 కోట్ల ఆస్తి ఆడ. ఈ 50 కోట్ల ఆస్తికి వెంచర్ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఆ వెంచర్ చేసింది ఎవరు? వీళ్ళ మీద ఎందుకు చట్టరీత్యా చర్యలు తీసుకుంటలేరని ఖచ్చితంగా నేను రాజాపూర్ ప్రజల తరఫున, జడ్చర్ల నియోజకవర్గ ప్రజల తరఫున నేను స్పష్టంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. అన్న, రాజాపూర్లో ఆఫీసులు కట్టడానికే జాగలేదు కాబట్టి నేను రంగారెడ్డి కూడా ఆఫీసులు కడతా అని చెప్తున్నావు కదా, మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ సమస్య. మీరు ఖచ్చితంగా స్పందించి రాజాపూర్ ఎంఆర్ ఆఫీసు రంగారెడ్డిగూడలో కట్టాల్సిన అవసరం లేదు, ఎంపీడీ ఆఫీసు రంగారెడ్డిగూడలో కట్టాల్సిన అవసరం లేదు, ఇతర కార్యాలయాలను కట్టాల్సిన అవసరం లేదన్న. ఆడ ఎన్హెచ్ హైవే పక్కనే 9-6 ఎకరాలు కబ్జాకు గురై వెంచర్ చేసి లేఅవుట్ చేసి ఇల్లీగల్గా ఆడ ఎన్ఓసీలు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయలు దండుకుంటా ఉంటే కూడా ఈరోజు అధికారులు కూడా తొలగించండి అని, ఆర్టీఓ ఆఫీస్ నుంచి తొలగించండి అని లెటర్లు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ నుంచి తొలగించండి ఆ వెంచరు ఇల్లీగల్ అని లెటర్లు ఉన్నాయి. ఎంఆర్ఓ గారికి కూడా తెలుసు అది ఇల్లీగల్ వెంచర్ అని. ఎందుకు అది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటలేరు? రాజాపూర్ వెంచర్ ఎందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తలేదని ఖచ్చితంగా ఎమ్మెల్యే అనిరురెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. అన్న, మీకు 2 వారాలు టైం ఇస్తున్నామన్నా, ఖచ్చితంగా ఈ విషయం మీద మీరు స్పందించాలి. ఆడ ఇల్లీగల్ వెంచర్ అని అందరికీ తెలుసు. ఆర్టీఓతో కూడా లెటర్లు ఉన్నాయి, కలెక్టర్ గారితో లెటర్లు ఉన్నాయి, ఎంఆర్ఓ గారితో లెటర్లు ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీతో లెటర్లు ఉన్నాయి. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అయితే అది పూర్తిగా బఫర్ జోన్లో ఉంది. అసలు అది మొత్తం సికం ల్యాండ్, ఈడ ఎటువంటి వెంచర్లకు అనుమతి లేదని కూడా ఆడ క్లియర్ టైటిల్ ఉన్నాయన్న. మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలా. వెంటనే ఆ ఇల్లీగల్ వెంచర్ని డిమాలిష్ చేయాలి. ఇప్పుడున్న 9 ఎకరాలు మీరు ఖచ్చితంగా కాపాడి, ఇది రాజాపూర్కి రేపు భవిష్యత్తులో ఎంఆర్ ఆఫీస్కి లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయానికి స్థలం ఉంది. మీకు దమ్ముంటే ఆ స్థలము ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే రాజాపూర్ పెద్ద ఎత్తున ఆడ ఉద్యమం కూడా తప్పదని కూడా మరొకసారి హెచ్చరిస్తూ, జై భీమ్, జై శ్రీరామ్. అక్కడ పోరాటం చేస్తున్న వెంకటేష్ అన్న గారికి, ఆదిత్య గారికి ఖచ్చితంగా నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది. వీళ్ళు ఇట్లా చేసే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి కూడా కలెక్టర్ గారి పైన కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నా. తక్షణమే అక్కడ ఉన్న ఎంఆర్ఓ వారు స్పందించి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు స్పందించి నా వెంచర్ని మొత్తము డిస్మెంటల్ చేయాలి. అది డీటీసీ అప్రూవ్డ్ కాదు, ఎల్ఆర్సీ లేఅవుట్ కాదు, లేదు నాలా ఇల్లీగల్ నాలా, అన్నీ కూడా మీరు తీసేసి
అది ప్రజలకు ఉపయోగపడ చేయాలని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో రాజాపూర్ నాయకులతో కలిసి ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే గారు మీరు ఈ విషయం వెంటనే మాట్లాడి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నా. జై భీమ్, జై శ్రీరామ్.